ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ చూశాం. ఆయనది ఒకటే ఆలోచన, ఎప్పుడు ఆయన దొంగలాగా దొరికిపోతే ఢిల్లీ వెళ్ళిపోతాడు మేనేజ్ చేసుకోవటానికి. ఆనాడు రాష్ట్రానికి విభజనకు లేఖేస్తాడు, ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్ష చేస్తాడు. ఓటు నోటు కేసులో దొరికిపోతాడు, ఢిల్లీ వెళ్ళిపోయి మేనేజ్ చేస్తాకు ట్రై చేస్తాడు. ఇక్కడ తప్పు చేయటం, ఢిల్లీ వెళ్ళి కూర్చోవటం. అంటే రాజ్యాంగం మీద పూర్తిగా అతనికి విశ్వాసం అనేది ఉండదు. సొంత రాజ్యాంగంతో వ్యవస్థలను మేనేజ్ చేయటమే చంద్రబాబు నాయుడు పనితనం. అదేవిధంగా అతని పరిపాలనలోనే కులాలను మతాలను చీల్చి చెండాడి అవసరమైతే కులాలను దళితుల్లో ఎవరు పుడతాడని చెప్పినటువంటి ముఖ్యమంత్రిగా, దళితులు మురికి వాళ్ళని చెప్పినటువంటి మంత్రివర్గాన్ని నోరెత్తనటువంటి వ్యక్తిగా, రాష్ట్రంలో దళితుల మీద బహుజనుల మీద మైనారిటీ మీద దాడులు జరుగుతూ ఉంటే కన్నెత్తనటువంటి ముఖ్యమంత్రిగా, రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎన్నికలైనవి, ఎన్నికల్లో ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో, ఎన్నికల్లో ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో, దళితుల మీద ఏ విధంగా దాడులు చేయించారో స్వయానా నా మీదే బహిరంగంగా నా కార్లు నా మీద దాడి చేసి వీరంగం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితి లేదే. అలాగే మా శాసనసభ్యురాలు కురుపాంలో పుష్పశ్రీవాణి మీద దాడి చేస్తే బాధ్యులు ఎవరు? అట్లాగే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎంఎస్ బాబు పూతలపట్లు శాసనసభ్యుడిగా పోటీ చేస్తే అతన్ని బహిరంగంగా ఈడ్చుకెళ్ళిపోయి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి కొట్టినటువంటి పరిస్థితి. ఇదే నా పరిపాలనలో ఉన్నటువంటిది, ఇదే నా రాజ్యాంగం మీద ఉన్నటువంటి నమ్మకం. చంద్రబాబు నాయుడు గారికి రాజ్యాంగ వ్యవస్థలను మేనేజ్ చేయటమే అలవాటు కాబట్టి దౌర్జన్యాలకు పాటుపడతా ఉన్నాడు. అందుకనే ఈరోజు చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, బహుజనులు, మైనారిటీలు ఏకకంఠంతో ఓటు ద్వారా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో రేపు వచ్చే నెల 23వ తారీఖున ఖచ్చితంగా తీర్పు చంద్రబాబు నాయుడు గారి చెంపు పెళ్ళమనే విధంగా ఉంటుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, మీరు ఢిల్లీ వెళ్ళి గల్లీ వేషాలు వేస్తారా? మీరు చేసేదేంటి? ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు? నిన్నటిదాకా ఏం చేస్తారు? ఈసీ. ఇప్పుడు ఈసీ అట సరిగా లేదట. అంటే ఎవరో మోడీ గారు చెప్తే చేసిందంట. ప్రజాస్వామ్యవాదులంతా కలిసి రావాలంటున్నారు. ఒక అప్రజాస్వామ్యమైన వ్యక్తి రాష్ట్ర పరిపాలనలో భాగస్వామిగా ఉండి ఈ రాష్ట్రంలో పరిపాలించే వ్యక్తి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి అన్ని కులాలను విడగొట్టి మతాలను విడగొట్టి దాడులు చేయించి అకృత్యాలు చేయించి అమానుషాలు చేయించినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యవాదులను కలుపుకు రావాలని పిలుపు ఇస్తూ ఉంటే, ఓ అప్రజాస్వామిక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసి అవినీతిమయం చేసి దాడులు చేయించి అకృత్యాలు చేయించినటువంటి వ్యక్తి నువ్వు ఢిల్లీ వెళ్ళి ఇంకా ఏం ప్రజలను మోసం చేస్తామని అడుగుతా ఉన్నావు. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడదగిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళగా చూసుకునే కుటుంబం, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్ర ప్రజల్లో కనుసనలో పరిపాలన చేసి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలకు అందించినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతా ఉంది. ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లబోతా ఉంది. అందుకనే ఎప్పటికీ నువ్వు చేసినటువంటి చీకటి ఆలోచనలు, నువ్వు చేసినట్టు మాట్లాడేటువంటి ప్రతి అంశం నువ్వు చెప్పిన ఒక్క పని అన్న అయ్యిందా అని అడుగుతా ఉన్నా. ఏమైపోయింది అంబేద్కర్ గారి విగ్రహం? ఏమైపోయింది అంబేద్కర్ గారి స్మృతివనం? ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయావు? ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. వీటన్నిటికీ ప్రాయశ్చిత్తమే, వీటన్నిటికీ ప్రతిఫలమే రేపు నీవు అనుభవించబోతా ఉన్నావు. దళితులను మోసం చేసిన వాడు, అంబేద్కర్ను మోసం చేసిన వాడు ఈ రాష్ట్రంలో మనగలగటానికి అవకాశం లేకుండా చేయటానికి సిద్ధంగా ఉన్నాం.